ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. బాగున్నారా? ఈ సమయంలో మీతో దేవుడు వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. నిజమే, ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నా. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి, చాలా ఉన్నతముగా జీవించాలి అని వారు ఆశపడుతూ ఉంటారు. అవును, నిజమే, దేవుని ప్రియులారా, మనము ఆశపడడంలో తప్పేమీ లేదు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తారని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ ఆశను బట్టి వారు జీవించాలి, ఎంతో ఉన్నతముగా శిఖరాలకు ఎక్కాలి అని ఆశపడతారు. కానీ వారి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కకపోవడం వలన వారు చాలా బాధకు, చాలా డిప్రెషన్కి, చాలా ఆందోళనకి గురవుతారు. కారణము ఏమిటి అంటే గనక, నీ కోసము నీకు తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. వారు నన్ను అర్థము చేసుకుంటే, వారు నాకు హెల్ప్ చేయగలిగితే గనక నేను అనుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతాను, నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాను, ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థాయిలోకి, ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలుగుతానని అనుకుంటాను. నిజమే దేవుని ప్రియులారా, నీకు సహాయం చేసేది ఎవరు? నీ గురించి నీకంటే బాగా ఎవరికీ తెలియదు. నీ కోసము తెలిసిన దేవునికి తప్ప మరి ఇంకెవ్వరికీ తెలియదు. నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళే ముందు ఎట్లాగ వెళ్తున్నావు? ఆ దేవుని ముందు నువ్వు నిలవబడి ప్రార్థించే ముందు, ఆ ప్రభు వారి ఎదుట నిలవబడే ముందు నువ్వు ఎట్లా నిలబడతావు? ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్యమును మనము ధ్యానించవచ్చు. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము. నీ సబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమేన్. దేవుడు వాక్యం సెలవిస్తుంది, సబుద్ధిని నీవు ఆధారము చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము. నిజముగానే ఎవరైతే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలనుకుంటున్నారో, వారు చేయవలసిన ప్రతి పని ఏమిటంటే, వారి యొక్క సబుద్ధి మీద వారు ఆధారపడకుండా పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. నువ్వు మనుషులను నమ్మి, మనుషులు నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్నది నేను చేయగలను అనుకుంటున్నావు. మనుషుల మీద ఆధారపడి వారు నాకు హెల్ప్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతానని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోసము నీకంటే బాగా ఇంకా ఎవ్వరికీ తెలియదు. నిన్ను నీవు అర్థము చేసుకున్నంతగా ఇంకా ఎవ్వరు నిన్ను అర్థము చేసుకోలేరు. కానీ ఆ దేవుడికి నీ గురించి పూర్తిగా తెలుసు. ఆ దేవుడు అర్థము చేసుకున్నట్టుగా నిన్ను ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. ఆ దేవుడికి నీ కోసము తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు. ఈ రహస్యము, నీ రహస్య జీవితము, నీవు జీవించే జీవితము, నీ ఆలోచన, నీ యొక్క విధానము, నీ యొక్క జీవిత శైలి పూర్తిగా నీ దేవుడికి మాత్రమే తెలుసు. నీ దేవుడను యెహోవా యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, నీ మనసులో ఉన్నది, నీవు అనుకున్నది, ప్రభువా అదే నేను అనుకున్నది నీకు అంగీకారం అయితే, నీకు ఇష్టమైతే గనక, అదే నీ తలంపు అయితే గనక, నా మనసులో ఉన్నదే నీకు అంగీకారం అయితే గనక, నా మనసులో ఉన్నదే నీకు ఇష్టమైనదైతే గనక నాకు తెలియచేయండి ప్రభు అని మీరు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకోగలిగితే గనక, నీ సబుద్ధి మీద నీవు ఆధారపడకుండా, నీ సబుద్ధిని నీవు విడిచిపెట్టి పూర్తి స్థాయిలో దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఏమిటి సబుద్ధిని విడిచిపెట్టాలి అంటే, నీ మనసు దేవునికి అడ్డు వస్తుంది, నీ జ్ఞానము దేవుడికి అడ్డు వస్తుంది, నీ తెలివి దేవుడికి అడ్డు వస్తాయి. ఈ మూడిట్లను నీవు విడిచిపెట్టి ఆయన పాదముల యొద్దకు వెళ్ళి, ప్రభువా నా సబుద్ధి మీద నేను ఆధారపడట్లేదయ్యా, నాకు నీవు సహాయము చేయయ్యా, పూర్ణ హృదయముతో ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన పాదముల దగ్గర నీవు ఉండగలిగితే గనక, నీవు జ్ఞానాన్ని విడిచిపెట్టావు, నీ మనసు మీద నువ్వు ఆధారపడట్లేదు, నీ తెలివి మీద నువ్వు ఆధారపడట్లేదు. కాబట్టి ఆ దేవుడు నీకు ఖచ్చితముగా ఆయన నీవు అనుకున్న ఉన్నతమైన శిఖరములకు పైకి ఆయన ఎక్కిస్తాడు. నీవు అనుకున్న స్థాయిలోకి ఆ దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు.
నిన్ను ఆయన నామానికి మహిమకరముగా మార్చుతారు. ఎందరైతే దేవుని ఎదుట నిలవబడి వారి యొక్క సబుద్ధి మీద వారు ఆధారపడడం మానేసి పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచారో వారందరూ కూడా జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారు, ఉన్నతమైన శిఖరాల్లోకి వెళ్ళారు. ఆ విధముగా మనము కూడా జీవించాలి అంటే కనుక సబుద్ధిని విడిచిపెట్టి పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు నా జీవితంలో మీ జీవితంలో కూడా కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్.